నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఉత్తరాంధ్ర కుంభమేళా మధుకేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం. జనరల్గా కుంభమేళా అనగానే మనకు గుర్తొచ్చేది ప్రయాగ లేదా హరిద్వార్. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాను తలపించే రీతిలో వంశధార నదీ తీరంలో వెరసిన ఆ మధుకేశ్వరుని సన్నిధిలో వేలాది ఏళ్ల నాటి సాంప్రదాయాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా జరిగిన చక్రతీర్థ స్నానం భక్తుల పాలిట ఒక దివ్య వరంగా మారింది. శివరాత్రి వేడుకల్లో భాగంగా జరిగిన చక్రతీర్థ స్నానాలు కుంభమేళాను తలపించగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఒడిశా తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు హరహర మహాదేవ అంటూ చక్రతీర్థ స్నానాల్లో భాగమయ్యారు. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలంలో వంశధార నదీ తీరాన వెలిసిన ఆ పరమశివుని దివ్యక్షేత్రం శ్రీముఖలింగం ఇప్పుడు భక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది. 8వ శతాబ్దపు కళింగ శిల్పకళా వైభవానికి నిలువుటద్దంలా నిలుచే ఈ మధుకేశ్వరాలయం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మధుక వృక్షంలో వెలసిన పరమ పవిత్ర పుణ్యస్థలి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది. ఇక్కడి ఆలయ గోడలపై చెక్కిన శిల్పకళా చాతుర్యం సజీవ కళాఖండాలను తలపిస్తుంది. తూర్పు గంగా రాజవంశీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఈశ్వరుడు మధుక వృక్షం నుండి ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారిని మధుకేశ్వరుడు అని భక్తజనం కొలుచుకుంటారు. కాశీ క్షేత్రానికి వెళ్ళలేని వారు శ్రీముఖలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకే అత్యంత ప్రధానమైన ఘట్టం చక్రతీర్థ స్నానం. మహాశివరాత్రి జాగారం తర్వాతి 3వ రోజు ఆకాశం నుంచి గంగ దిగి వచ్చిందా అన్నట్టు లక్షలాది మంది భక్తులు వంశధార వడిలో పరవశించిపోతారు. దీని వెనుక ఒక అద్భుతమైన ఆచారం కూడా ఉంది. సాక్షాత్తు ఆ శ్రీముఖలింగేశ్వరుడు, సోమేశ్వరుడు, భీమేశ్వరుడు గుడి దాటి గడప దాటి తమ భక్తుల కోసం నదిలోకి దిగి వస్తారు. దేవుడే నదిలో మునిగి మనకు స్నానం ఆచరింపజేసే అరుదైన ఘట్టం ఇది. దీనినే అవభృత స్నానం అంటారు. ఒడిశా కొండల నుంచి ఎన్నో అటవీ ప్రాంతాల మీదుగా ప్రవహించే వంశధార ఎన్నో ఔషధ గుణాలను, వనమూలికల సారాన్ని తనలో కలుపుకొని వస్తుంది. ఆ పవిత్ర జలాల్లో దైవశక్తి తోడైతే అదే చక్రతీర్థం. ఇది కేవలం జాతర కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగం. కుల మతాలకు అతీతంగా ఊరువాడ ఏకమై జరుపుకునే పండగ. శివరాత్రి అనంతరం పవిత్రమైన శుద్ధ పాడ్యమి రోజున వేద మంత్రోచ్చరణల మధ్య నందివాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను వంశధార నదీ తీరానికి తరలించారు. భక్తజనం శివనామస్మరణతో గగనతలాన్ని మారుమోగిస్తుండగా అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించిన త్రిశూల స్నానం అత్యంత నయనానందకరంగా సాగింది. ఈ చక్రతీర్థ ప్రశస్తి వర్ణనాతీతం. సాక్షాత్తు గంగామాతే వంశధార రూపంలో ఇక్కడ ప్రవహిస్తుందని, ఆ పవిత్ర జలాల్లో స్వామివారి త్రిశూలాన్ని స్పృశించి స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనవుతాయని పురాణాలు చాటి చెబుతున్నాయి. గండదోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధించే ఈ పుణ్య గడియ కోసం అటు ఒడిశా ఇటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి నదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించారు. చూసారుగా, శిల్పకళా వైభవంతో అలరారే శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో వంశధార తరంగాలపై జరిగిన ఈ త్రిశూల స్నాన ఘట్టం చక్రతీర్థం ఒక మినీ కుంభమేళాను తలపించింది. భక్తిభావం వెల్లు విరిసిన ఈ మహోత్సవంతో శ్రీముఖలింగ క్షేత్రం పునీతమైపోయింది.